ఇది షోర్ షాట్ ఎలిమినేషన్ అప్డేట్ వీడియో. ఈ వీడియోలో మనం 12వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారని తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆఫీస్. నా సిన్సియర్ రిక్వెస్ట్, ఒక 30 సెకండ్స్ స్కిప్ చేయకుండా నేను చెప్పేదానండి. అదేంటి అంటే, ఎవరైతే వీడియో వస్తున్నారో ఇంత మటుకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 75,000 ఈ వారంలో కొట్టేద్దాం అనుకున్నాం మీ అందరి సపోర్ట్తో. బట్ స్టిల్ ఇంకా 72,000 దగ్గర ఆగిపోయాం. ఈ వీడియో ఖచ్చితంగా రీచ్ ఉంటుంది, చాలామంది చూస్తారు, అది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో అంటే ఒక వీడియోలో 3,000 సబ్స్క్రైబర్ రావడం అంటే అద్భుతమే, ఎవరికైనా సరే అసలు మామూలుగా ఉండదు. అలాంటి అద్భుతం జరిగిద్దేమో ఈరోజు అని చెప్పి నాకు ఎందుకో ఓ 6 సెన్స్ చెప్తుంది అంటారు కదా, ఒక మేనిఫెస్టేషన్ చేసుకున్నాను నేను ఈ వారం కొడతానని చెప్పి. సో మేనిఫెస్టేషన్ రైట్ అవ్వాలని కోరుకుంటున్నా, 6 సెన్స్ నిజమవ్వాలని కోరుకుంటున్నా. సో మీరు ఎవరైతే కొత్తగా వస్తున్నారో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి మనిషికి జీవితాల్లో కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి కదా, ఈరోజు అలాంటిది ఏదైనా అద్భుతం చూస్తాను అని నాకు ఎక్కడో కొడుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి చూడండి వీడియోని, ఎందుకంటే లైక్ ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి రీచ్ పెరిగిద్ది, చాలామంది కొత్త యూజర్స్కి వెళ్తుంది ఈ వీడియో. సో మన వీడియో అందరికన్నా ఎలిమినేషన్ అప్డేట్ ముందు పెడుతున్నా కూడా ఆబ్వియస్లీ మనం ఎక్కువ మందికి తెలియదు కాబట్టి ఆ రీచ్ అన్నది లిమిటెడ్గా ఉంటుంది. మీరందరూ లైక్లు కొడితే ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. గత 6 వారాల నుంచి మందికి ఖచ్చితంగా షోర్ షాట్ అప్డేట్ పెడుతున్నాం, దట్టు అందరికన్నా ముందు పెడుతున్నాం. బట్ అయినా కూడా ఏంటంటే అన్నోన్ ఫేస్ కాబట్టి సో ఆబ్వియస్లీ పీపుల్ అంటే చూడటానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపిరు. బట్ స్టిల్ ఒక 80,000 దాకా మనం రీచ్ వెళ్తుంది కేవలం మీరు లైక్లు కొట్టడం వల్లే. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరైతే లైక్లు కొడుతున్నారో, ఎవరైతే కామెంట్లు చేస్తున్నారో, ఎవరైతే అభిమానం చూపిస్తున్నారో, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ ఎలిమినేషన్ నిజంగా షాకులు, ట్విస్టులు, జలకలు ఇవన్నీ లేవు, ఫ్లాటే. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ అందరూ గెస్ చేయగలిగే ఎలిమినేషనే. బట్ ఏంటంటే మన ఓటింగ్ అనాలిసిస్లో ఇవన్నీ చెప్పుకున్నప్పుడు అందరూ డేంజర్ జోన్లో ఉన్నారు, పర్సంటేజ్ చాలా తక్కువ, ఓట్స్ డిఫరెన్స్ అన్న విషయాలు చెప్పుకున్నాం. దాంతో ఏంటంటే ఏదైనా ఒక షాకింగ్ ఎలిమినేషన్ అవుతుందేమో అని ఎదురు చూసాం. సో ఎలిమినేషన్ ఆ ఓటింగ్ అనాలిసిస్ తప్ప అంటే కాదు, అది ఖచ్చితంగా రైటే. ఎందుకంటే ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో 4-5 కంటెస్టెంట్స్, వాళ్ళందరి మధ్యలో ఉన్న ఓటింగ్ డిఫరెన్స్ నిజంగానే తక్కువే, డెసిమల్స్లో ఉన్నది. అందుకోసం చెప్పి బిగ్ బాస్ ఏమైనా అప్డేట్ కాల్ తీసుకొని ఓట్స్ ప్రకారం కాకుండా ఇంకో రకంగా చేస్తారా, దగ్గరగా ఉన్నారని చెప్పి అనుకున్నాం. కానీ బట్ అది బిగ్ బాస్ కాల్ అయినా సరే, బిగ్ బాస్ చెయ్యైనా సరే, లేదంటే బిగ్ బాస్ ఓట్స్ లెక్కేసుకున్నా సరే, నాకు తెలిసి అన్ని విధాలుగా కూడా ఈ కంటెస్టెంటే ఎలిమినేషన్కి సూటబుల్ అని వాళ్ళు డిసైడ్ అయ్యి ఉంటారు. లాస్ట్ వీక్ దివ్య గారు హౌస్లో నుంచి ఎలిమినేట్ అవ్వాలి. కాకపోతే దానికి ముందు దివ్య గారు చేసింది ఏదైతే ఉందో, అంటే తనుజతో గొడవ కానీ ఏదైతే తడవడు కానీ, ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది బిగ్ బాస్ టీంకి. ఏంటి అంటే దివ్య ఉంటే బాగుంటుందేమో, అలాగే జనాలు కూడా తగ్గుతున్నారు, ఉంచుదాం ఒక వారం, లెట్స్ సీ ఏమైనా కాంటెంట్ వస్తుందేమో. ఎందుకంటే దానివల్ల మంచి వ్యూవర్షిప్ వచ్చింది వాళ్ళకి. నెంబర్స్ తెలీదు, నెంబర్స్ మళ్ళీ తర్వాత వారం వస్తాయి. బట్ వాళ్ళకి మాత్రం ఒక బజ్ వచ్చింది గట్టిగా. ఎందుకంటే ఆ ప్రోమో ఏదైతే ఉందో ఈ సీజన్లోనే అసలు మామూలు ప్రోమో కాదు, అది దేత్తడి పోచమ్ముడు లాంటి ప్రోమో. అది బాగా ఎవరు అన్ఎక్స్పెక్టెడ్ ప్రోమో. అది చూసి నిద్రపోయిన మత్తు ఇడిపోయి ఉంటుంది. అందుకని అప్పుడు నేను నిద్రలో ఇచ్చాను కాబట్టి నాకు ఆ విషయం తెలుసు. సో అందుకోసం చెప్పి వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు. అలాంటి ఛాన్స్ ఇచ్చినప్పుడు దివ్య ఈ వారం ఏం చేసింది అంటే పెద్దగా ఏం చేయలే, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఆ అమ్మాయి డేంజర్ జోన్లోకి వెళ్ళడానికి కారణం ఏమనుకుని ఉంటుందంటే, తనుజతో పెట్టుకోవడం వల్ల నేను డేంజర్ జోన్కి వెళ్ళాను, ఎలిమినేషన్ అయిపోయినేమో, సో తనుజతో ప్యాచప్ చేసుకుందాం అని చెప్పి ప్యాచప్ చేసుకున్నారు. దెబ్బకి బిగ్ బాస్ టీంకి జుమ్మని దగ్గర ఉంటుంది, ఇద్దరు కలిసి సున్నం పూసారు హక్ చేసుకొని. అయితే దాని తర్వాత ఏమైనా గేమ్ ఆడారా అంటే తన మీద తానే గివ్అప్ ఇచ్చేసుకున్నట్టు అనిపించింది. మేబీ ఇంజరీనో, మేబీ బర్నీ గారి వల్ల లో ఫీల్ అవటమో, వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఆ అమ్మాయిని చాలా డౌన్ చేసినేమో అనిపించింది. ఎక్కడ అమ్మాయి గేమ్ కనిపించలే. చివరికి ఈరోజు వచ్చి అక్కడ నుంచున్నా కూడా యాజ్ ఏ కంటెండర్గా అక్కడ కూడా పెద్ద ఇంపాక్ట్ చూపిలా. ప్లానింగ్ లేదు, ప్లాటింగ్ లేదు, ఒక ఎగ్జిక్యూషన్ లేదు, ఒక డిస్కషన్ లేదు, ఏది చేయలే. జస్ట్ రీతు తనని తీసేసినప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ తప్పితే ఇంకేమీ లేదు. సో ఎందుకు ఇప్పుడు నేను దివ్య కోసమే మళ్ళీ రిపీటెడ్గా చెప్పానంటే ఇప్పటికి మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఈ వారం కూడా ఎలిమినేట్ అవ్వబోతున్న కంటెస్టెంట్ దివ్య గారే. సో లాస్ట్ వీక్ ఏదైతే బిగ్ బాస్ టీం ఒక ఆపర్చునిటీ ఇచ్చిందో దాన్ని ఆవిడ యూటిలైజ్ చేసుకోలేకపోయారు. సో అది బిగ్ బాస్ టీంని డిసప్పాయింట్ చేసింది, ఇటు ఆడియన్స్ని డిసప్పాయింట్ చేసింది. ఆ ఓటింగ్ అన్నది ఇంక్రీజ్ అవ్వలేదు, ఎంత ట్రై చేసినా కూడా ఇంక్రీజ్ అన్నది అది రాలా. ఎందుకంటే మీరు ఏదైనా పాజిటివ్గా కనిపించి, ఏదైనా కనిపించి, ఏదైనా చేస్తుంటే వచ్చేది. సో ఎనాలిసిస్ కొద్దిగా రాంగ్ చేసుకున్నారు. అంటే ఆవిడ ఉండటానికి కారణం, అంటే వెళ్ళిపోవడానికి కారణం తనుజ అనుకుని తనుజతో ప్యాచప్ చేసుకున్నారు. మేబీ తనుజతో ఫైట్ చేసి ఉంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆవిడని ఎంకరేజ్ చేసి ఓట్లు వేసేవాళ్ళేమో. ఎవరైతే అలా అనుకున్నారో, ఓట్లు వేద్దాం అనుకున్నారో, ఆవిడ ప్యాచప్ అయిపోవడం వాళ్ళకి నచ్చలా. సో ఆవిడకి ఓట్ బ్యాంక్ అనేది అసలు ఇంక్రీజ్ అవ్వాలా, ఎంత పడాలో అంతే పడింది, ఇంకా తగ్గి ఉంటుంది కూడా. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వీక్తో పోల్చుకుంటే. ఎందుకంటే ఈ వారంలో తన ఇంపాక్ట్ కూడా చాలా తక్కువ ఉంది. సో దానికోసం ఓట్స్ ఇంకా తగ్గి ఉండొచ్చు. బట్ ఇక్కడ చాలామందికి వచ్చి ఓటింగ్ అనాలిసిస్ చేసేటప్పుడు మనకున్న ప్రాబ్లం ఏమైందంటే, మిస్టికాస్ డేటా మన దగ్గర ఉండదు కానీ, బట్ మన ఓటింగ్ పోల్స్ కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నప్పుడు కానీ అందరూ డేంజర్ జోన్లో ఉన్నారు, దగ్గరగా.
సో అగైన్ లాస్ట్ వీక్ది ఇక్కడ రిపీట్ అయ్యిద్దని అనుకుంటున్నా. సో దాని ప్రకారం చూసుకుంటే అగైన్ డేంజర్ జోన్లో దివ్య గారు అండ్ సంజన గారు మళ్ళీ వారిద్దరే ఉంటారు. లేదంటే దివ్య గారు లేదంటే సుమన్ శెట్టి అన్న కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఎయిదర్ దివ్య ఆర్ సంజన గారు ఆర్ దివ్య ఆర్ సుమన్ శెట్టి అన్న వీళ్ళిద్దరిని డేంజర్ జోన్లో ఉంచబెట్టి, ఎందుకు అంటే సంజన గారికి మేబీ ఒకవేళ ఓట్లు తక్కువ వచ్చినా కూడా, ఇన్ఫాక్ట్ వాడు డేంజర్ జోన్లో ఉన్న బాటమ్ 2లో ఉన్నా కూడా ఒక బూస్ట్ ఇద్దాం, ఆవిడ డౌన్ అవుతున్నారు కొద్దిగా, ఆవిడకి ఏదైనా బూస్ట్ ఇద్దాం అంటే ఆవిడ ఏదో చేశారు కదా ఈ వారం, చేసిన దానికి కొంచెం ప్రతిఫలం దక్కింది, ఏదో హడావుడి చేశారో జనాలు గుర్తించారు అని బూస్ట్ ఇద్దాం, దానివల్ల ఆవిడ కాంటెంట్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది అని అనుకుంటే ఆవిడని పైన పెట్టి సుమనని కింద పెట్టచ్చు. లేదు ఓట్స్ ప్రకారం డైరెక్ట్కి వెళ్ళిపోదాం, ఓట్స్ నిజంగానే ఆవిడ తక్కువ వచ్చింది అనుకుంటే కనుక ఆవిడని కింద పెడతారు. సో ఆ విధంగా బాటమ్ 2లో ఎయిదర్ దివ్య సుమన్ శెట్టి అన్న ఆర్ దివ్య ఆర్ సంజన గారు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉంచుంటారు. దాని తర్వాత దివ్యాని బిగ్ బాస్ ఈ వారం నుంచి ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. ఒక మంచి కంటెస్టెంట్ చెప్పుకోవాలంటే ఆవిడ ఎంటర్ అయినప్పుడు ఆవిడకి ఎవ్వరికి లేని అవకాశాన్ని కల్పించారు. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ఆవిడ ఎంటర్ అయినప్పుడు ఆవిడని ఎవరు కోరుకోవాలి బిగ్ బాస్ హౌస్లోకి, కానీ ఓట్స్ని ఉల్టా చేసి అంటే ఎవరికైతే లీస్ట్ ఓట్స్ వచ్చాయో దాని ప్రకారంగా దివ్యాని హౌస్లోకి ఎంటర్ చేశారు. ఆవిడ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు ఆవిడ కాన్ఫిడెన్స్, బయట ఆవిడ అబ్జర్వేషన్ స్కిల్స్, లోపల ఆవిడ ప్రెజెంటేషను నిజంగానే చాలామందిని అట్రాక్ట్ చేసింది. నన్నైతే అట్రాక్ట్ చేసింది. అబ్బా ఏం అబ్జర్వ్ చేశారు, ఏం మాట్లాడుతున్నారని. ఆవిడ నామినేషన్లో నుంచొని బ్రింగ్ ఇట్ ఆన్ అని అంటే నేను అబ్బో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు, ఈవిడ మామూలుగా ఉండదు, మ్యాక్సిమం టాప్ 5 కూడా వెళ్ళిపోతారేమో అని చెప్పి నేను అనుకున్నా. ఎందుకంటే ఇంకోటి కూడా చెప్పారు, నేనైతే ఏడవను అలాంటి మాటలు చెప్పారు. ఆవిడ టాప్ 10 ర్యాంకింగ్స్ ఇచ్చిన విధానం, కెప్టెన్సీ టాస్క్ విధానం, అందరితో మాట్లాడుతున్న విధానం, వంట చేస్తున్న విధానం, అంటే వంట చేస్తున్నప్పుడు అలాగే నుంచి కంప్లీట్స్ లేకుండా చేసిన విధానం, సో ఆవిడని ఎక్కడో తీసుకెళ్ళి పెడతాయేమో అని అనుకున్నా. బట్ ఓవర్ ద టైం ఏమైందంటే ఆవిడకి బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అయింది బాండ్ విత్ బర్నీ. కానీ ఆ డిసడ్వాంటేజ్ని కూడా చాలామంది దాన్ని గుర్తించలేదు. ఎంతసేపు బర్నీ గారికి నెగిటివ్ అవుతుందని చెప్పారు, కానీ ఇటు దివ్యాకి కూడా నెగిటివ్ అవుతుందని చెప్పలా. ఆవిడ గుర్తించలేకపోయారు దాన్ని, ఆ బాండ్లోనే ఇరిక్కిపోయారు. సో బర్నీ గారు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆవిడ ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఎప్పుడైతే ఒక బాండ్తో ఆవిడ ఒక కార్నర్లోకి తీసుకెళ్ళిపోయారో ఆవిడ గేమ్ కూడా కార్నర్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఆవిడ కనిపించడం మానేశారు, వినిపించడం మానేశారు. గేమ్లో ఆవిడ అందరితో మింగిల్ అవటం కానీ, అన్ని పాయింట్స్ ఇన్వాల్వ్ అవటం కానీ, ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం కానీ అది జరగల. ఆ టైంకి అంటే ఓవర్ ద వీక్స్లో అప్పట్లో డెమోన్ది వాళ్ళది ఎంత టార్చర్గా ఉండేదో వీళ్ళది కూడా అంతే టార్చర్గా ఉండేది. ఎంతసేపు డిస్కషన్స్ అయ్యి దాని తర్వాత ఆయన రీఎంట్రీ ఇచ్చిన తర్వాత గొడవలు, గోల ఇవే ఉంటున్నాయి తప్పితే ఏడుపులు. గేమ్ అనేది మాత్రం అసలు లేదు. గేమ్ అంటే ఏంటి, వీళ్ళతో గొడవ పెట్టమైనా ఏంటి, గేమ్ అంటే ఏంటి, టాస్క్లు ఆడటమా అంటే అన్ని ఇష్యూలు ఇన్వాల్వ్ అవటం, స్టాండ్ తీసుకోవటం, ఏం జరుగుతుందో చూడటం. అంటే అసలు ముందు మనకు ఒక ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు ఎంతసేపు నా వల్ల జరిగిందా, మీకు ఆయనకి ఏదైనా జరిగిందంటే నా వల్ల అయిందా అనే బదులు ఆయనకి అలా జరిగిందంటే మనకు కూడా అవుతుందేమో, మనమా దీనికి ఏదైనా చేస్తున్నామేమో, ఎందుకు తనుజ సైడ్ అయిపోయింది, ఎందుకు తనుజ స్పేస్ మెయింటైన్ చేస్తుంది, మనం ఎందుకు చెయ్యట్లా, మనం కూడా చెయ్యాలి కదా అని చెప్పి చేయలే. పోనీ బిగ్ బాస్ ఒక ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాతనే ఆవిడ దాన్ని గ్రాస్ప్ చేసి చేశారంటే అది కూడా చేయలే. సో ఎక్కడ కూడా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయలేకపోయారు. అలా అని చెప్పి అసలు ఒక బ్యాడ్ ప్లేయరా, తనకి ఏం అర్థం కావట్లేదా, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవా, స్ట్రెంగ్స్ లేవా, ఈ గేమ్కి సంబంధించిన క్వాలిటీస్ లేవా అంటే అన్నీ ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. గేమ్కి సంబంధించిన స్కిల్స్ అన్నీ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నేను అగ్ని పరీక్ష చూస్తున్నప్పుడు ఇప్పుడు టాస్క్లు ఆడలేదేమో, అభిజిత్ని ఎక్కించింది, ఇక్కడ టాస్క్ ఆడ తూచి అయితే ట్రోల్ అవుతుందేమో అనుకున్నా. కానీ టాస్కులు కూడా ఆవిడ 100% పెట్టి ఆడారు, బాగా ఆడారు. వాక్చాతుర్యం ఉంది, టాస్కులు ఉంది, భయం లేదు, ఏం కావాలి ఇంకా. అనవసరంగా తను ఆ బాండ్లో పెట్టుకుని కార్నర్ చేసుకున్నారు. ఆ కార్నర్లోంచి ఎప్పటికీ రాలేదు ఆవిడ. ఏదో ఆ రోజు రూమ్ కార్నర్లో ఈ డిస్కషన్స్ ఉండేవి, లేదా ఆ జైలు దగ్గర డిస్కషన్ ఉండేవి, అయ్యే. అంతకుమించి ఇంకేదైనా చేస్తే కెమెరాతో డిస్కషన్ చేసేవాళ్ళు. అవన్నీ కాకుండా అందరితో ఉంటా, తన గేమ్ తను ఆడుకుంటా, తన ఛాన్స్ తీసుకోవాల్సిన చోట తను తీసుకుంటా, తను రియల్గా అందరితో మంచిగా ఉండగలరు. ఎందుకంటే తనూజ ఆపోజిట్ సైడ్లో ఉన్నప్పుడు కూడా తను కెప్టెన్ అవ్వగలిగిందంటే సపోర్ట్ టాస్క్లో తన క్యాపబిలిటీస్ చూడండి, ఎంత క్యాపబుల్, తను ఈజీగా అట్రాక్ట్ చేయగలదు. తన మాటలతో ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళని మ్యానిపులేట్ చేయగలదు, తన వైపు తిప్పుకోగలదు. అలా అందరితో ఉండి గేమ్లో అందరితో బాండ్స్ పెంచుకుంటా అన్ని చోట్ల తనే ఉన్నట్టు, అందరికీ తను పాయింట్ అవుతున్నట్టు చూసుకోవాలి తప్పితే ఓన్లీ బర్నీ గారికి మాత్రమే తను ఒక బాండ్గా ఉండిపోయింది. ఇప్పుడు తనుజాని చూసుకుంటే తనుజ ఇమాన్యుయల్, తనుజ రీతు, తనుజ డెమోన్, తనుజ కళ్యాణ్, తనుజ బర్నీ, తనుజ గారు, సంజన గారు, ప్రతి ఒక్కరితోనూ ఆవిడకి ఇష్యూలు ఉన్నాయి, ప్రతి ఒక్కరితోనూ బాండ్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ఈవిడ అలాంటి పొజిషన్ ఉండాల్సిన వ్యక్తి. అంటే గేమ్లో అంత ఐడియా ఉంది, బయట నుంచి చూసి వచ్చారు, ఆ టాలెంట్ ఉంది, అయినా సరే టాప్ 5లో ఉండాల్సిన వ్యక్తి
చేతులారా ఎవరైనా సరే చేతులారా గేమ్ చెడగొట్టుకున్న వాళ్ళు ఉంటారా చూస్తారా? దీని ఒక ఎగ్జాంపుల్. ఈజీగా ఉండాల్సిన వ్యక్తి, టాప్ 5 ఉండాల్సిన వ్యక్తి తన చేతులారా తన గేమ్ని చెడగొట్టుకున్నారు. ఈవెన్ లాస్ట్ వీక్ అదొక ఖచ్చితంగా ఒక మంచి ఏమంటారు, ఒక అలర్ట్, రెడ్ అలర్ట్ అయినా కూడా ఈ వారం ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు. అయ్యే గొడవలు, అయ్యే ఏడుపులు, అయ్యే సార్ట్అవుట్లు, మళ్ళీ అయ్యే జోకులు, మళ్ళీ అయ్యే గొడవలు. ఎందుకు? బయట నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పింది అదే, అయినా సరే అదే. సో గేమ్ అనేది ఇంప్రూవ్ అవ్వలేదు, ఆట మారలేదు. స్టార్టింగ్లో ఉన్న హైప్కి, అంటే ఆవిడ ఆడిన విధానం వల్ల హైప్ వచ్చింది, అంటే హైప్ అట్లీస్ట్ మనం గట్టిగా చెప్పుకున్నాం. దాని తర్వాత ఆవిడ గ్రాఫ్ జుమ్మని వెళ్ళి అలా 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 డ్రాస్టికల్గా తగ్గుతానే వచ్చింది, అలా తగ్గుతానే ఉంది. మధ్యలో కొద్దిగా ఆవిడతో పెట్టుకోవడం వల్ల, తనుజతో పెట్టుకోవడం వల్ల ఎవరైతే తనుజ హ్యాటర్స్ ఉంటారో వాళ్ళు హెల్ప్ చేస్తే, వాళ్ళు పుష్ చేసిన కొంచెం లేచింది, కానీ దాని తర్వాత మళ్ళీ డౌన్ ఏంలా. సో ఆ విధంగా ఆడియన్స్ని ఆవిడ అట్రాక్ట్ చేయలేకపోయారు. సో అట్రాక్ట్ చేయకపోవడం వల్ల ఏమైందంటే ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వలేకపోయింది. ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వకపోతే ఏమవుతుంది? ఎలిమినేషన్కి దారి తీస్తుంది. ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ కొట్టారా? సో అంటే యాక్చువల్గా ఇది ఎక్కడైతే నేను దివ్యాన్ని రివీల్ చేస్తానో అక్కడే సగం మంది క్లోజ్ చేసి అమ్మయ్య అయిపోయింది, మనం తీసుకోవడానికి వచ్చింది అయిపోయింది అని అనుకుని ఉంటుంటారు. చౌదాగా చూసే వాళ్ళు కూడా తక్కువే. ఎవరికి కావాలి ఆ కారణాలు, ఎవరికి కావాలి, వెళ్ళిపోయిన వాళ్ళతో కారణాలు ఎవరికి కావాలి అని అనుకుంటూ ఉండొచ్చు. ఎనీవే, సో ఆ విధంగా తన ఓట్ బ్యాంక్ అన్నది క్రియేట్ అవ్వలేదు కాబట్టి ప్రాపర్గా, మిగతా వాళ్ళు కొద్ది గొప్ప ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి కాబట్టి, అంటే పెద్ద ఓట్ బ్యాంక్స్ కాదు, స్టిల్ తన కనుక కరెక్ట్గా ఉంటే ఆ ఓట్ బ్యాంక్ క్యాప్చర్ చేసి వాళ్ళని దాటగలదు, ఒకళ్ళిద్దరైనా దాటగలిగే స్టేజ్ ఉంది. బట్ ఇంకంతే, వాళ్ళకి ఆవిడ కూడా ప్రిపేర్డ్గా ఉంది, ఈ వారం వెళ్ళిపోతాను ప్రిపేర్డ్గా ఉంది. అందుకని టీటీఎఫ్ కోసం, వాటి కోసం, వీటి కోసం సుమనానికి, భరణ్యానికి చెప్తున్నారు చెప్తే, వాళ్ళకి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు, అలా ఆడాలని చెప్తున్నారు చెప్తే ఆవిడ లేరు, ఆవిడకి అర్థమైంది ఆవిడ వెళ్ళిపోతానని చెప్పి. అంటే అది తెలుసుకున్న తర్వాతైనా కొంచెం గట్టిగా చేంజ్ చేస్తారేమో ఫేట్ని అనుకున్నా, ఏదో చేసి. బట్ ఏమీ లేదు. మేబీ నాకేమనిపించిందంటే భరణి అన్న వల్ల, సారీ భరణి అన్న ఫ్యాన్స్ ఎవరైనా హట్ అయితే మాత్రం, ఎందుకంటే భరణి అన్న వల్లే ఆవిడ ఇంకా డౌన్ అయిపోయారేమో అనిపించింది, తను డౌన్ చేసుకున్నారేమో అనిపించింది. భరణి అన్నకి బాగున్నప్పుడు తనతో కరెక్ట్గా మాట్లాడటం, బాగాలేనప్పుడు తనతో వ్యతిరేకించి మాట్లాడటం, రాత్రిపూట గొడవలు, ఏడుపులు, అన్నెసరీ థింగ్స్ అవన్నీ. సో ఎనీవే ఇది. సో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వబోతున్న కంటెస్టెంట్ దివ్య. 100% షోర్ షాట్ ఎలిమినేషన్ ఉంది, ఆవిడ ఎలిమినేట్ అవుతారు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న న్యూస్ అయితే మాత్రం సింగిల్ ఎలిమినేషనే. సో ఖచ్చితంగా ఆవిడ ఎలిమినేట్ అవుతారు. మళ్ళీ నాకు 99.99% అనాలనిపిస్తుంది, కానీ అన్నో 100%. ఎందుకంటే ఎలిమినేషన్ ఆగే సమస్య లేదు. మహా అయితే ఇంకో ఎలిమినేషన్ ఉందా లేదా అని మనం చూసుకోవాలి. అదర్వైజ్ మాత్రం ఇప్పుడు ఎలిమినేట్ అయిపోతారు, ఎందుకంటే ఎలిమినేషన్ ఆగే సమస్య లేదు. ఎలిమినేషన్ అయితే జరగాల్సిందే, లాస్ట్ వీక్లో కాదు. సో 100% ఎలిమినేట్ అవుతారు హౌస్లో నుంచి, ఆవిడకి ఓట్స్ తక్కువ వచ్చినాయి కాబట్టి. డబుల్ ఎలిమినేషన్ ఉందా అంటే నేను కొద్దిసేపట్లో కన్ఫర్మ్ చేస్తాను. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే చెప్తాను మీకు ఏంటి అన్నది. సో ఇది సంగతి. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే అక్కడ పోస్ట్ చేస్తాను, వీడియో చేయలేని ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.